మనము ఈ alias ఎలా యూజ్ చేసుకుంటాం ఒకసారి చూడండి గైస్. డిఎస్పి ఎంక్యూ. ఓకేనా గైస్, ఆల్రెడీ మనము 2 క్యూమెనెసెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ క్యూమెనెసెస్ నేమ్స్ వచ్చి గైస్ డిఎస్, ఎస్ స్టాండ్స్ ఫర్ సోర్స్ అండి, డి స్టాండ్స్ ఫర్ డెస్టినేషన్ అండి. ఒకసారి ఆ ఆబ్జెక్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. రన్ ఎంక్యూఎస్సి, క్యూమెనెసర్ నేమ్ డి అండి. దెన్ డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్, నేను ఇక్కడ లోకల్ క్యూ నేమ్ ఏమి ఇచ్చానో తెలియదండి, నాకు తెలుసండి ఎల్క్యూ అని, బట్ తెలియదు. ఒకసారి తెలియదు కాబట్టి నేను స్టార్ అని ఇస్తున్నాను. స్టార్ ఇచ్చి క్లోజ్ చేశాను. చూడండి గైస్, ఆల్రెడీ మీకు ఈ టాపిక్ చెప్పాను. వన్స్ డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ స్టార్ అని ఇస్తే దీస్ ఆర్ ద డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ అండి, లోకల్ క్యూ డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్. ఇది వచ్చి మన క్యూ నేమ్ అండి, ఇది వచ్చి మన క్యూ నేమ్. రైట్ రైట్ గైస్, తీసుకోండి. ఇది మన క్యూ లోకల్ అండి. దెన్ కమ్ అవుట్ సైడ్ అగైన్, సోర్స్ సైడ్ ఎంటర్ అవ్వండి. దెన్ చెక్ వన్స్ అగైన్ డిస్ప్లే రిమోట్ క్యూ అండి, క్యూ రిమోట్ ఆఫ్. నా క్యూ రిమోట్ నేమ్ ఏమి ఇచ్చాను తెలియదండి, బట్ యాక్చువల్గా నాకు గుర్తుందండి, ఆర్క్యూ అని ఇచ్చాం చెక్ చేసుకోవడం కోసం. స్టార్. చూడండి guys, ఇక్కడ డిఫాల్ట్ రిమోట్ క్యూ నేమ్ వచ్చిందండి. ఇక్కడ సిస్టమ్ డాట్ డిఫాల్ట్ డాట్ రిమోట్ డాట్ క్యూ అని, బట్ మనం ఇచ్చిన మాన్యువల్ క్యూ నేమ్ వచ్చి ఆర్క్యూ అండి. అది తీసుకోండి. ఓకేనా గాయస్, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసిన ఈ డీకేమ్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెసేజ్ పుట్ చేయాలంటే వాట్ ఈస్ ద కమాండ్ టు పుట్ ద మెసేజ్ గైస్? AMQS put AMQSSA followed by చెప్పండి అమ్మా, ఫాలోడ్ బై remote queue name, and queue manager name. queue manager name. name. ఓకే గైస్, రిమోట్ క్యూ నేమ్ ఇక్కడ ఏమి ఇచ్చానండి, ఇక్కడ నేను ఆర్క్యూ ఇచ్చాను. రైట్, అండ్ క్యూ మేనేజర్ నేమ్ ఏమి ఇచ్చానండి? ఎస్. రైట్, ఎగ్జాక్ట్లీ దట్ సేమ్ లైక్ దట్ యాస్. ఇప్పుడు ఏఎంక్యూఎస్ గెట్ అండి, గెట్ చేసుకోవాలి కమాండ్ అండి గైస్. ఏఎంక్యూఎస్ గెట్ Yes, local queue name లోకల్ క్యూ అని ఇచ్చానండి, followed by the queue manager. D. డి. ఇవి గైస్ కమాండ్స్. నార్మల్గా మీరు ఇంతవరకు నేర్చుకున్న డీకేమ్ సెటప్ కాన్సెప్ట్ ఆఫ్ కమాండ్స్ ఇవి యూజ్ చేసుకుని మెసేజ్ పుట్ చేస్తున్నారు, మెసేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. బట్ వెన్ కమింగ్ టు ఎలియాస్ క్యూ కాన్సెప్ట్, ఎలియాస్ క్యూ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఎలియాస్ క్యూ గైస్? ఎనీవన్? ఆల్రెడీ మీకు చెప్పాను, ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ ఎలియాస్ క్యూ? Alias queue Let's is a use a failure predefined to queue. the actual queue, sir. It is used for the duplicate queue for the target queue. వెరీ గుడ్ అండి, ఎగ్జాక్ట్లీ దట్స్ ఇట్ గైస్. It can't store message on it. Right, it is a predefined queue, it is not a real queue, it does not hold messages, it is a reference definition to the base queue. Okay, what are the advantages of alias queue? Anyone? ఎవరైనా చెప్పగలరా guys? ఏంటి advantages alias queue వల్ల? It enables security on base queue by hiding from the client application. Single point of view, it reduced administration overhead, it resolved message persistence conflict. సింగిల్ పాయింట్ ఆఫ్ లో వీటి గురించి అడ్వాంటేజెస్ గురించి ఎవరైనా అడిగితే ఇట్లా చెప్పచ్చు. ఇట్ ఎనేబుల్ సెక్యూరిటీ అండ్ బేస్ క్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీకు చెప్పాను కదా గైస్, ఎలా అంటే అండి, ఇది మీ రిమోట్ క్యూ, ఇది మీ రిమోట్ క్యూ అండి. మీ రిమోట్ క్యూకి నేమ్ ఏమి ఇచ్చారు మీరు? ఆర్క్యూ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ రిమోట్ క్యూ నేమ్ ఆర్క్యూ అని ఇచ్చారు. యాక్చువల్గా అప్లికేషన్ వాడు మెసేజ్ ఆర్క్యూలో పుట్ చేస్తాడు, బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ రిమోట్ క్యూకి ఒక ఎలియాస్ క్యూ నేమ్ క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాము? సేమ్ లైక్ దట్ యాస్, మీకు గుర్తుండడం కోసం ఒక ఎలియాస్ క్యూని క్రియేట్ చేసాం. ఓకేనా, దానికి మనం ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నాము? చూడండి గైస్, ఇక్కడ ఆర్క్యూ
_a అని ఇస్తున్నాను. ఏ స్టాండ్స్ ఫర్ ఎలియాస్ క్యూ. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సేమ్ RQ_A అనే నేమ్ తోటి ఒక ఎలియాస్ క్యూని క్రియేట్ చేస్తున్నాను. చూడండి guys, ఇక్కడ క్లియర్గా ఆల్రెడీ QR అని ఉంది, రైట్? రిమోట్ క్యూకి RQ అని ఉంది. ఇప్పుడు నేను ఒక ఎలియాస్ క్యూని క్రియేట్ చేస్తున్నాను. ఎలియాస్ క్యూని ఎలా క్రియేట్ చేస్తాను? వాట్ ఇస్ ద కమాండ్ క్రియేటెడ్ ఎలియాస్ క్యూ? define Q Q alias of ఎలియాస్ నేమ్ అండి. ఎలియాస్ నేమ్ అండి. నేను your_a R sorry టార్గెట్ ఆఫ్ నా బేస్ క్యూ నేమ్ ఆర్కి ఎంటర్. గైస్ క్రియేట్ అయిందా? దెన్ క్రియేటెడ్ అండి. ఇప్పుడు ఒకసారి ఈ ఎలియాస్ క్యూని చెక్ చేద్దాం. డిస్ప్లే క్యూ ఎలియాస్ ఆఫ్ RQ_A. చూడండి గైస్, ఇది మన క్యూ నేమ్ వచ్చి RQ_A అంట. టైప్ వచ్చి క్యూ ఎలియాస్. ఆల్టర్నేట్ టైం ఇప్పుడు క్రియేట్ చేసాం. డేట్ అండ్ డెఫ్ పర్సిస్టెన్స్ నో అని ఉంది. అండ్ గెట్ ఎనేబుల్డ్, పుట్ ఎనేబుల్, ఇవన్నీ మీకు తెలిసినవి. ఈ నార్మల్ థింగ్. నార్మల్లో మనకి తెలిసిన క్యూ ఆబ్జెక్ట్స్ లాగా, క్యూ పారామీటర్స్ లాగా కాకుండా ఎలియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా తక్కువ ఉంటుంది ఆబ్జెక్ట్స్. అర్థమైందా గైస్? ఇప్పుడు డన్ ఎండ్ చేసి బయటకు వస్తున్నాను. నార్మల్గా మీరు మెసేజ్ ఎక్కడ మామూలుగా మెసేజ్ ఏం పుట్ చేస్తాం గైస్? మీరు చెప్పారు కదా ఇందాక, AMQS పుట్ RQS అని, రైట్? అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, AMQS పుట్ రిమోట్ క్యూ నేమ్ కాకుండా, నేను ఇక్కడ మెయిన్ క్యూ నేమ్ కాకుండా ఎలియాస్ క్యూ నేమ్ ఇస్తున్నాను, RQ_A. అండ్ నా క్యూ మేనేజర్ పేరు ఏంటి? ఎస్. ఓకేనా గైస్? ఇంతకు ముందు మనం ఏం చేసాము, డైరెక్ట్గా రిమోట్ క్యూ నేమ్ ఇచ్చేసాను. నా రిమోట్ క్యూ నేమ్ ఏంటి ఇక్కడ? RQ. ఓకేనా? ఈసారి అప్లికేషన్ వాళ్ళకి డైరెక్ట్గా నా రిమోట్ క్యూ నేమ్ ఇవ్వకుండా నేనేం చేస్తున్నాను, నా ఎలియాస్ క్యూ నేమ్ ఇస్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే మెయిన్ రిమోట్ క్యూ అని వాళ్ళు అనుకుంటారు. డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ పుట్ చేస్తుంటారు. బిజినెస్ అనేది ఈ సెక్యూరిటీ, ఇట్ ఎనేబుల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ కోసం, హైడ్ చేయడం కోసం అప్లికేషన్ క్యూని ఇలాగా క్రియేట్ చేసుకుంటారు. రియల్ టైమింగ్ ఎన్విరాన్మెంట్, ఇట్ రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కూడా జరుగుతుంది. అర్థమైందా గైస్? వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు మన ఎలియాస్ క్యూని కనెక్ట్ అయ్యి మన మెసేజ్ ఇక్కడ పుట్ చేస్తే ఆ మెసేజ్ ఎక్కడికి రీచ్ అవుతాయి? ఫైనల్గా మన రిమోట్ క్యూకి రీచ్ అవుతాయి. అర్థమైందా గైస్? ఇప్పుడు నేను ఆ మెసేజ్ ఎలా పుట్ చేస్తారో చూడండి. సేమ్ థింగ్ అండి. AMQS పుట్ RQ_A ఎస్. అండ్ మోర్ ఓవర్ దీంట్లో కూడా మనకి స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉండదు. సేమ్ లైక్ దట్ యాజ్ రిమోట్ క్యూ. ఎంటర్ 1 2 3 4 5 రీచ్ అయిందా గైస్? ఇక్కడ ఎన్ని మెసేజ్ పుట్ చేసామండి? ఇక్కడ టోటల్గా 5 messages. పుట్ చేసాం. ఇప్పుడు ఈ మెసేజ్ ఎక్కడికి రీచ్ అవ్వాలండి? ఈ మెసేజెస్ ఎక్కడికి రీచ్ అవ్వాలి? Remote queue, sir. Destination remote. డెస్టినేషన్ లోకల్ క్యూ కండి. రిమోట్ క్యూ కాదు. సింపుల్ థింగ్ గైస్. ఒక్కసారి ఇక్కడ చూడండి. నేను ఇక్కడ రిమోట్ క్యూకి RQ ఇచ్చాను. ఇక్కడ నేను నా రిమోట్ క్యూకి RQ ఇచ్చాను. ఇంతకుముందల్లా మీరు ఏం చేశారు, డీకిమ్ సెటప్ చేసేటప్పుడు అప్లికేషన్ ఏ ద్వారా రిమోట్ క్యూలో డైరెక్ట్గా మెసేజ్ పుట్ చేస్తున్నారు. ఈసారి నేను ఏం చేస్తున్నాను, రిమోట్ క్యూని హైడ్ చేస్తున్నాను. ఎందుకంటే నా అప్లికేషన్ వాళ్ళకి నా రిమోట్ క్యూని రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఈసారి ఒక ఎలియాస్ క్యూని క్రియేట్ చేశాను. వెంటనే అప్లికేషన్ వాళ్ళకి ఇదే రియల్ క్యూ అన్నట్టు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, అప్లికేషన్ వాళ్ళు ఈ RQ_A అంటే ఒక ఎలియాస్ క్యూ నేమ్లో మెసేజ్ పుట్ చేశారు. వెంటనే ఏమవుతుంది, ఇక్కడ మెసేజ్ పుట్ చేసినా ఇక్కడికి రీచ్ అవుతుంది, ఇక్కడ డైరెక్ట్గా పుట్ చేసినా కూడా మనకి ఫైనల్గా రీచ్ అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం పదండి.
D stands for destination, then display క్యూ లోకల్ ఆఫ్ నా ఎల్క్యూ కదండి, నా లోకల్ క్యూ నేమ్ ఎల్క్యూ. చూడండి గైస్, మనం పుట్ చేసిన 5 మెసేజ్ వచ్చింది. అలా అని ఎలియాస్ క్యూకి మనం క్రియేట్ చేసి మెసేజెస్ పుట్ చేసినా వస్తుంది, లేదు డైరెక్ట్గా నువ్వు రిమోట్ క్యూని క్రియేట్ రిమోట్ క్యూలో పుట్ చేసినా కూడా నీకు ఆ 5 మెసేజ్ వస్తుంది. చూడండి, మళ్ళీ నేను ఒక 5 మెసేజ్ పుట్ చేస్తాను. దెన్ గో అండ్ చెక్ ద కరెక్ట్ డెప్త్. 5 + 5 10. ఇక్కడ చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే, నా బేస్ క్యూని నా మెయిన్ క్యూని వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ కోసం హైడ్ చేయడం కోసం మన ఎలియాస్ క్యూని ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ మెసేజ్ పుట్ చేసే దగ్గరే క్రియేట్ చేసుకోవాలని రూల్ లేదండి. అప్లికేషన్ గెట్ చేసుకునే దగ్గర కూడా సెక్యూరిటీ రీజన్స్ కోసం మనము లోకల్ క్యూ దగ్గర కూడా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకుంటాం ఒకసారి చూద్దాం పదండి. సేమ్ లైక్ దట్ యాస్ ఇక్కడ నా లోకల్ క్యూ నేమ్ ఏంటి, ఎల్క్యూ, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎల్క్యూకి ఒక ఎలియాస్ క్యూని క్రియేట్ చేస్తున్నాను. సేమ్ లైక్ దట్ యాస్ ఇందాక రిమోట్ క్యూని క్రియేట్ చేసిన దగ్గర డిఫైన్ క్యూ ఎలియాస్ ఆఫ్. ఇక్కడ కూడా నేను ఎలియాస్ క్యూ నేమ్ డిఫైన్ చేస్తున్నాను. ఏమని డిఫైన్ చేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ ఎల్క్యూ ఉంది కాబట్టి LQ_A గుర్తుండడం కోసం అండి. దెన్ టార్గెట్ ఆఫ్. ఈ టార్గెట్ దేనికి ఉండాలి, ఈ ఎలియాస్ క్యూ దేనికి టార్గెట్ అవ్వాలి, ఎల్క్యూ కదా, అందుకని ఎల్క్యూ. దెన్ ఎంటర్. IBM MQ క్యూ క్రియేటెడ్. ఓకేనా గైస్, క్యూ క్రియేట్ అయిపోయింది. ఒక్కసారి ఎలియాస్ క్యూ ప్రాపర్గా క్రియేట్ అయిందా లేదా చెక్ చేయండి. చూడండి గైస్, క్రియేట్ అయింది. దీనికి మెయిన్ టార్గెట్ ఏదంట, ఇది క్యూ నేమే, ఇది నా క్యూ నేమ్, బట్ ఇది దేనికి టార్గెట్, ఎల్క్యూకి టార్గెట్. అర్థమైందా గైస్? సేమ్ లైక్ దట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఈ అప్లికేషన్ వాడికి కూడా ఇక్కడ నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా నా లోకల్ క్యూ నేమ్ ఇవ్వకుండా సెక్యూరిటీ రీజన్స్ కోసం, ఏదైనా మిస్ మ్యాచ్ కమ్యూనికేషన్ అవ్వకుండా ఉండడం కోసం వీటికి డైరెక్ట్గా కొన్నిసార్లు మన నేమ్ ఇస్తే కొన్నిసార్లు ఏదన్నా మనకి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ థింగ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ వాటికి అలా యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి గైస్, మెయిన్ థింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ లోకల్ క్యూ కూడా ఒక ఎలియాస్ క్యూ క్రియేట్ చేశాను. ఆ ఎలియాస్ క్యూ నేమ్ ఏంటి, LQ_A. ఇక్కడ నేనేం చేస్తున్నాను, AMQS గెట్. నార్మల్గా అయితే లోకల్ క్యూ నేమ్ ఇస్తాను, LQ, D ఫర్ క్యూ మేనేజర్ నేమ్ ఇస్తాను. ఎంటర్ కొడితే టోటల్ మెసేజ్ గెట్ చేసుకోవచ్చు. కానీ సెక్యూరిటీ రీజన్స్ కోసం కొంచెము మెయింటైన్ చేయడం కోసం నేనేం చేస్తున్నాను, ఎలియాస్ క్యూ నేమ్ ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను, అప్లికేషన్ పీపుల్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఇక్కడి నుంచి కూడా గెట్ చేసుకుంటారు. బట్ వన్స్ గెట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే మన మెయిన్ క్యూ అని అనుకుంటారు. లోకల్ గెట్ చేసుకునేది ఇదే మెయిన్ క్యూ అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఇది మనకు తెలుసు, ఎవరికి, మన టీం వాళ్ళకే తెలుసు, మనం మెయింటైన్ చేసే వాళ్ళకే తెలుసు. బికాస్ వి ఆర్ ద MQ మీన్స్ వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకేనా గైస్? చూడండి, ఇక్కడ AMQS గెట్ LQ_A అని ఇచ్చాను. గెట్ చేస్తా చూడండి. చూడండి గైస్, 10 మెసేజ్ వచ్చినాయా, 5 + 5 టోటల్ 10 మెసేజ్ వచ్చింది. సింపుల్ కాన్సెప్ట్ గైస్, ఎలియాస్ క్యూ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఓకేనా? మళ్ళీ మీరు ఇక్కడ ఏమన్నా దాని ద్వారా పెట్టకూడదు అనుకుంటే అలా అని కాదండి. ఆ నేమ్స్ మనము వాళ్ళు హైడ్ చేసి ఇవ్వచ్చండి. అంటే మనకి ఇచ్చిన డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ క్యూ, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ క్యూ, ఇట్ డస్ నాట్ హోల్డ్ మెసేజెస్, ఇట్ ఈస్ ఏ రెఫరెన్స్ డెఫినేషన్ టు ఏ బేస్ క్యూ. సింపుల్ థింగ్ గైస్. క్లియర్ అయిందండి? సింపుల్. మళ్ళీ మీకోసం ఈసారి డైరెక్ట్గా నేనేం చేస్తున్నాను, RQ నుంచి మెసేజ్ పుట్ చేస్తున్నాను. చూడండి, 1 2 3 4 5. దెన్ డెస్టినేషన్ సైడ్కి వెళ్ళి కరెక్ట్ డెప్త్లో ఆ మెసేజ్ రీచ్ అయ్యిందో లేదో చెక్ చేసుకుంటాను. ఎక్కడ చెక్ చేసుకుంటాను, LQ_Aలో చెక్ చూద్దాం జస్ట్. చూడండి guys, ఇక్కడ కరెక్ట్ డెప్త్ ఏమైనా ఉందా, లేదు. అంటే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇది ఎలియాస్ క్యూ.
కట్ డెప్త్ ఆ 5 మెసేజ్ వచ్చింది. అవుట్ సైడ్కి వచ్చి గెట్ చేసుకోవాలి. ఎల్క్యూ డి నుంచి గెట్ చేసుకోవచ్చు, LQ_A నుంచి కూడా గెట్ చేసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. చూడండి, ఎల్క్యూ నుంచి గెట్ చేసుకున్నాను. బట్ ప్రీవియస్గా నేను ఎక్కడి నుంచి గెట్ చేసుకున్నాను ఇంతకుముందు? LQ_A నుంచి గెట్ చేసుకున్నాను. ఇక్కడ _A స్టాండ్స్ ఫర్ ఎలియాస్. ఇదండి టోటల్గా కాన్సెప్ట్ ఆఫ్ దిస్.